ఛానల్లోకి స్వాగతం. రేపు రాత్రి 12:30 నుండి మకర రాశి వారి యొక్క జీవితాన్ని కనుక చూసినట్లయితే పూర్వజన్మ సుకృతం 100 కోట్లు గడించే రోజులు మీకు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితం మంచి మలుపు తిరగబోతుంది. అయితే రేపు రాత్రి 12:30 నుండి మకర రాశి వారి యొక్క జీవితంలో జరగబోయే మార్పులు ఏంటి, అలాగే ఆర్థికంగా ఏ విధమైన పురోగతి వారు సాధించగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో 10వది. ఈ రాశికి అధిపతి శని. ఈ మకర రాశిని చరరాశి అని, భూతత్వ రాశి అని అంటారు. ముసలి శరీరాన్ని కలిగి జింక ముఖాన్ని కలిగిన చిత్రం అయినటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడింది. ఇందులో ముసలి శరీరం అంటే గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీరు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుబడితే దాన్ని అస్సలు వదిలిపెట్టరు. ఎలాగైతే ముసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనస్సు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి అనేది కాలపురుషుని కర్మస్థానం. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణం కూడా ఈ రాశిలోనిదే. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపారమైన అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. అయితే పూర్వజన్మ సుకృతం వల్ల రేపు రాత్రి 12:30 నుండి వీరి దశ తిరగబోతుందనే చెప్పుకోవాలి. 100 కోట్లు గడించే రోజులు అతి త్వరలో మీ జీవితంలోకి రాబోతున్నాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించబోతున్నారు. అలాగే అప్పుల ఊబిలో చిక్కుకున్నవారు అప్పులను క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి మీ ఆర్థిక ఎదుగుదల అనేది ఉండబోతుంది. అలాగే మీ జీవితంలో చక్కటి ఫలితాలను కూడా మీరు పొందుకోబోతున్నారు. వ్యాపారస్తులకి కుటుంబ సభ్యుల నుండి ఊహించని మద్దతు లభిస్తుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు. అలాగే వ్యాపార జీవితంలో వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరిస్తారు. 10 మంది, 100 మంది, 1000 మంది మీ గురించి, మీ వ్యాపారం గురించి గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు అంచెలంచెలుగా ఎదుగుతారు. అలాగే మకర రాశి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి కనిపిస్తుంది. 2, 3 ఆదాయ మార్గాలను అన్వేషించి వాటి ద్వారా మీరు డబ్బును సంపాదించగలుగుతారు. అలాగే మకర రాశివారు ఉద్యోగస్తులకి కూడా ప్రమోషన్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారి యొక్క కల కూడా నెరవేరుతుంది. ప్యాకేజ్ విషయంలో, అలాగే పొజిషన్ విషయంలో మీరు సంతృప్తి చెందే ఉద్యోగం మీకు అతి త్వరలో లభించబోతుంది. అలాగే ఉద్యోగం చేస్తూ మార్పును ఆశిస్తున్న వారికి కూడా ఇంకా మంచి ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కూడా మీరు ఆర్థికంగా ఉన్నత స్థానంలోకి వెళ్లగలుగుతారు. అలాగే ఎవరైతే వంశపారంపర్యంగా వారికి దక్కాల్సిన ఆస్తుల కోసం ఎదురుచూస్తున్నట్లయితే వారి జీవితంలో ఈ సమయంలో ఆస్తులను దక్కించుకోటానికి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. ఈ విధంగా మీరు మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. అలాగే కబ్జాకి గురైన మీ స్థలాలు కానీ, భూములు కానీ ఏవైనా ఉన్నట్లయితే వాటిని కూడా మీరు విడిపించుకోగలుగుతారు. ఆకస్మిక ధనలాభం అనేది కనిపిస్తుంది. ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి ఆ రుణాలను వసూలు చేయటంలో మీరు కనుక విఫలమైతున్నట్లయితే ఈ సమయంలో రుణాలు వసూలవుతాయి. ఈ విధంగా ఆర్థికంగా మాత్రం గణనీయమైన పురోగతిని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇటువంటి మార్పులు మీ జీవితంలో వస్తాయని, ఈ విధంగా మీ యొక్క జీవితం మంచి మలుపు తిరుగుతుందని మీరు కలలో కూడా ఊహించలేరు. అంతగా మీ జీవితంలో అభివృద్ధి పథంలో మీరు ముందుకు దూసుకుని వెళ్తారు. అలాగే మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. కుటుంబంలో ఉన్న కలతలు దూరమవుతాయి. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే వీరి జీవితంలో శుభ ఘడియలు మొదలయ్యాయనే చెప్పుకోవాలి. రేపు రాత్రి 12:30 నుండి వీరి జాతకం పూర్తిగా మారబోతుంది. పూర్వజన్మ సుకృతం. వీరు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు. శివారాధన, అలాగే లక్ష్మీ సహస్రనామ పారాయణ, ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీ పూజ చేయటం వీరికి ఎన్నో శుభ ఫలితాలను ఇస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. చూశారు కదండి, రేపు రాత్రి 12:30 నుండి మకర రాశి వారి యొక్క జీవితంలో ఆర్థికంగా ఎటువంటి గణనీయమైన పురోగతిని మీరు సాధించబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.